ఇప్పుడు దేవుని సంకల్పానికి ఎవరైతే తమ జీవితాలు అప్పగించుకుంటారో వారికి ఒక ఆశీర్వాదం ఉందో బైబిల్లో. చూపించమంటారు ఆశీర్వాదం ఏంటో? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ఆశీర్వాదం చూడడానికి? ప్రైజ్ ది లార్డ్. రోమన్స్ 8:28, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం చదివితే అక్కడ ఒక చక్కని మాట బైబిల్లో మనం చూస్తాం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. యూజువల్గా మనం దేవుని ప్రేమించు వారికి అనే మాట దగ్గర మాత్రం ఆగిపోతుంటాం, కానీ ఆయన సంకల్పం ద్వారా పిలువబడిన వారికి, ఆ మాటను మనం ఎలా అర్థం చేసుకోవాలంటే ఆయన సంకల్పానికి లోబడిన వారికి. ప్రైజ్ ది లార్డ్. ఆయన సంకల్పానికి తమ జీవితాలు అప్పగించుకున్న వారికి ఇప్పుడు ఏమన్నాడు చెప్పండి? మేలు జరుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవి. All things will work together for good for those who love God and called according to his purposes. దేవుని సంకల్పానికి లోబడిన వారికి సమస్తము సమకూడి జరుగుతాయి. మనం ఆ చివరి మొక్క గట్టిగా పట్టుకుంటాం కదా మనం. వీఆర్ వెరీ స్మార్ట్ ఎనఫ్ ఇన్ హోల్డింగ్ సర్టన్ వర్డ్సెస్ ఇన్ ద బైబిల్ అండ్ వర్డ్స్. ప్రభువా సంకల్పం ద్వారా పిలువబడిన వారికి సమస్తము సమకూడి జరుగుతాయి అన్నావు కదా. సమకూడి జరుగుతారే, సమకూడి జరిగించే ప్రభువారు ప్రార్థన చేస్తాం. అప్పుడు దేవుడు అంటాడు, ఆ పై వచ్చిన కూడా కొంచెం చదువు అమ్మ కొంచెం గట్టిగా. నువ్వేమో దేవుని ప్రేమించట్లా, దేవుని సంకల్పానికి లోబడ్డం లేదు, కానీ సమస్తం ఏమైపోవాలి? నీకు సమకూడి జరిగిపోవాలంట. ఏమవుతాయమ్మా? ఒక ఆయన ఒక రెస్టారెంట్కి వెళ్ళాడట. ఈ రోజుల్లో రెస్టారెంట్లు బాగా ఏమైపోతున్నాయి చెప్పండి? ఆంటీలు బాగా ఫేమస్ అయిపోతాయి ఈ రోజుల్లో. హైదరాబాద్లో ఒక ఆంటీ మామూలుగా ఫేమస్ అవ్వలేదు కదా, ఇంకా యూట్యూబ్ తెరవగానే ఆంటీయే. ఆమె ఏదో ఒక రోడ్డు ప్రక్కన రైసు ఇవన్నీ అమ్ముకుంటా ఉంది, ఒక్కసారిగా వైరల్ చేసి పడేశాడు. ఇంకా ఆమె సెలబ్రిటీ అయిపోయింది ఈ రోజుల్లో. పక్కోళ్ళు అంటారు, మమ్మల్ని కూడా సెలబ్రిటీలు చేయండి అంటారు. మళ్ళీ ఇంకో టీం వెళ్ళాలి వాళ్ళ దగ్గరికి. సరే, రెస్టారెంట్లు, హోటల్స్ ఇవన్నీ కూడా బాగా ఈ రోజున పాపులర్ అయిపోయినాయి. ఇళ్లల్లో ఎవరు ఏం చేయట్లేదు చెప్పండి? ఈరోజు వండుకోవట్లేదు. స్విగ్గీ, జొమాటో ఆర్డర్ పెట్టేయండి. శనివారాలు ఆదివారాలు ఎవరు ఇళ్లలో వండుకోవట్లేదట. ఒక సర్వే చెప్పింది, నేను చెప్తుంది కాదు అది. నన్ను అనుకోకండి ఏ ఒకరు, నేను మంచోడిని, మిమ్మల్ని ఏమన్నా. ఇప్పుడు సర్వేలు చెప్తున్నాయి ఆదివారాలు శనివారాలు ఇళ్లలో వంటలు లేవట్టు. ఇప్పుడు అన్నీ ఏంటి? బయటికి వెళ్ళి తినేయడం, లేకపోతే స్విగ్గీలో ఆర్డర్ పెట్టేయడం. ఒక ఆయన ఒక హోటల్కి వెళ్ళాడట, ఒక రెస్టారెంట్కి వెళ్ళాడు, లేకపోతే ఒక టిఫిన్ సెంటర్కి వెళ్ళాడు అనుకుందాం. వెళ్ళగానే అడిగాడట, బాబు ఏమున్నాయి అన్నాడు. ఏమున్నాయి? ఇడ్లీ ఉంది, సాంబార్ ఉంది, ఆ తర్వాత పూరీలు ఉన్నాయి, వడలు ఉన్నాయి, బజ్జీలు ఉన్నాయి, ఏమున్నాయి మొత్తం వాళ్ళ దగ్గర లిస్ట్ అంతా చెప్పాడు. అవునా, మరి చట్నీ లేదా అన్నాడు. చట్నీ ఉందండి. అదేమో కొనాలా ఫ్రీ అన్నాడు. ఫ్రీయే బాబు అన్నాడు. చట్నీ ఫ్రీయే, సాంబార్ ఫ్రీయే, పూరీ కర్రీ ఫ్రీయే. నిజం చెప్పండి అన్నాడు. నిజమే బాబు, చట్నీకి మేము డబ్బులు తీసుకోము, ఆ తర్వాత సాంబార్కి మేము డబ్బులు తీసుకోము, పూరీ కర్రీకి మేము డబ్బులు తీసుకోమంటే 3 గిన్నెలు పెట్టి మొత్తం వేసి ఇచ్చే అన్నాడట. ఇస్తారండి ఎవరైనా? అవి ఉచితం ఎప్పుడు చెప్పండి? అవి ఉచితం ఎప్పుడు? దానికి సంబంధించిన టిఫిన్ నువ్వు కొన్నప్పుడు 2 ఇడ్లీలు కొన్నావు అనుకో, అప్పుడు ఆ చట్నీ వేస్తా. అంతేగాని ఎంత గిన్నెట్టు కలిపి చట్నీ ఫ్రీ అట్టు కదండి కొంచెం వేసి ఇచ్చేది, మేము ఇంటి దగ్గర ఇడ్లీలు వేసుకుంటాం ఎత్తాడా? కర్రీ పాయింట్కి వెళ్ళామంటాడు. అక్కడ రూపాయికి కడతా ఉంటారు అక్కడ కదా. అవి ఎప్పుడు ఫ్రీగా వస్తాయి? అవి ఎప్పుడు నీకు లభిస్తాయి? దెర్ ఈస్ ఎ కండిషన్. దాని ముందున్న ఒక విషయాన్ని నువ్వు నెరవేర్చినప్పుడు, నువ్వు ఒక టిఫిన్ నువ్వు ఆర్డర్ చేయగలిగితే దానికి సంబంధించినవన్నీ కూడా నీకు ఇస్తూ ఉంటారు కదా. దేవుని సంకల్పం ద్వారా పిలువబడిన వారు అనగా లోబడిన వారు, దేవుని ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరుగుతాయి. తరతరములో దేవుని సంకల్పాల్లో నిలవబడతాయని బైబిల్లో రాయబడింది.